ఏటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాశుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు ఈరోజు మంగళవారం కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మరి మంగళవారం నాడు మీకు అనుకూలించాలంటే ఎటువంటి కార్యక్రమాలు చేయాలి అనేటువంటి అంశాన్ని ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ నందననామ సంవత్సరం, మార్గశిర మాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు. ఈరోజు మార్గశిర బహుళ ఏకాదశి, దీన్నే సఫల ఏకాదశి అంటాం. ఈ వ్రతాన్ని ఈరోజు ఆచరించడం ద్వారా జీవితంలో అనేక రకాలైనటువంటి ఉపయోగకరమైనటువంటి కార్యాలు మనకి ఏర్పడుతుంటాయి. ఇక ఈరోజు వారం జయవారం లేదా మంగళవారం. ఈ మంగళవారం నాడు చేపట్టేటువంటి కందుల దానం కుజుడి యొక్క ప్రీతిని కలిగిస్తుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాల్ని తెచ్చిపెడుతుంది. ఇక ఈరోజు నక్షత్రం అనురాధ నక్షత్రం. ఈ అనురాధ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినా దోషం లేదు, శుభప్రదమైనది. ఈ అనురాధ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శని మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు ఉద్యోగరీత్యా సత్ఫలితాన్ని కలిగిస్తాయి, పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చిపెడతాయి. స్థిరాస్తి విషయాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. సోదరులతో కూడినటువంటి వివాదాలు సమసిపోతాయి. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి, ఆరోగ్య ఖర్చులు కూడా పెరుగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. తద్వారా విజయాలు కూడా చేజెక్కించుకోగలుగుతారు. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. నూతన ప్రయోగాల ద్వారా గృహ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు చేజెక్కించుకోగలుగుతారు. శత్రువులు ప్రబలమైనప్పటికీ ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు కూడా బాగానే అనుకూలిస్తాయి. గృహ విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. అయినప్పటికీ విజయాలు ఆలస్యంగానైనా చేజెక్కించుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం ద్వారా అదృష్ట సంఘటనని చవిచూస్తారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు, లావాదేవీలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత ప్రారంభమవుతుంది. సోదరుల విషయంలో, సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. కుటుంబ బాధ్యతలు బాగా పెరుగుతాయి. పారిశ్రామిక రంగం వారికి అనుకోని తలనొప్పి సంఘటనలు కూడా ఏర్పడడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. అష్టమ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి చిరాకులు, విపత్తులు దూరం అవుతాయి. స్థిరాస్తి విక్రయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. వ్యాపార రీత్యా అనుకోని సంఘటనల ద్వారా ఉత్తమమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. విద్యా సంబంధిత విషయాలు అనుకూలిస్తాయి. విదేశీ వ్యవహారాల్లో కూడా పెట్టుబడుల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు చేజెక్కించుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. వ్యాపార నూతన ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి, లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. నూతన ప్రక్రియలు స్థిరాస్తి విషయాల్లో బాగా కలిసి వస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో
ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. దూకుడు నిర్ణయాల ద్వారా విజయాలు సాధించుకోగలుగుతారు. క్రీడా సంబంధిత వ్యవహారాల్లో కూడా అనుకూలత కొనసాగుతుంది. గృహ విషయాల్లో ప్రాధాన్యతను సంతరించుకోగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించటం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం, శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి పూజలు కార్యక్రమాలు ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని కలిగిస్తాయి. సాహస నిర్ణయాల ద్వారా విజయాలను తెచ్చిపెడతాయి. నూతన ఒప్పందాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే పిల్లల విషయంలో వివాదాలు తలెత్తుతాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. స్థిరాస్తి విషయాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాల్ని త్వరితగతిని పొందలేకపోతారు. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. విదేశీ వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక లావాదేవీలు ఈరోజు మీకు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే వైద్య సంబంధిత రంగం వారికి బాగా అనుకూలిస్తుంది. విద్యా విషయాల్లో కూడా ముందంజ వేయగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లను సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. విదేశీ ప్రయాణాల ద్వారా లబ్ధిని చేకూరేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో రుణ ప్రయత్నాలు బాగా లాభిస్తాయి. వ్యాపార సంబంధిత వ్యవహారాల్లో కూడా భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. గృహ విషయాలు అనుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఈరోజు మీరు గణపతిని దర్శించడం, గణపతికి పూజలు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా అష్టమ గురువు ద్వారా ఏర్పడేటువంటి చిరాకులు, విఘ్నాలు దూరమవుతాయి. విదేశీ ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే మనోధైర్యం పెరుగుతుంది. సాహస నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అవలీలగా జయించగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని ఇస్తాయి. రెట్టింపు ఉత్సాహంతో అన్ని రంగాల వారు కూడా కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. గృహ సంబంధిత విషయాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాల్ని త్వరితగతిని పొందగలుగుతారు. సాహస నిర్ణయాల ద్వారా విజయాలు దగ్గరవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా అన్ని రంగాల వారికి కూడా విజయాలు చేకూరుతాయి. విదేశీ నూతన ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఆర్థిక పుష్టిని కలిగిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పొరపాట్లు దొర్లుతాయి. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో పేచీలు ప్రారంభమవుతాయి. నూతన ప్రయోగాల్ని అవలీలగా సాధించినప్పటికీ ప్రయత్నాల ద్వారా మళ్ళీ చేజిక్కించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడుతుంది. గృహ సంబంధిత విషయాల్లో కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. సోదరులతో మైత్రి విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామికి తమలపాకులతో పూజలు చేయడం ద్వారా మంచి ఫలితాలు ఏర్పడతాయి. ప్రతికూలత దూరం అవుతుంది. ఇక గృహ సంబంధిత కార్యాలు, కార్యక్రమాలు, నిర్మాణాది వ్యవహారాలు ఈరోజు మీకు బాగా అనుకూలిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక సంబంధ బాంధవ్యాల్లో కూడా విఘ్నాల్ని చవిచూస్తారు. నూతన ప్రయోగాల ద్వారా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో నష్టాలు ఏర్పడేటువంటి సూచనలు గోచరిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో అనిశ్చితి కొనసాగినప్పటికీ తిరిగి నిలదొక్కుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి.
కుటుంబ వ్యవహారాల్లో చురుకైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపారరీత్యా కూడా ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. విదేశీ వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపగలిగేటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా మానసిక ప్రశాంతతని పెంపొందింప చేసుకోగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే లాభసాటితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడినటువంటి చిరాకులు దూరం అవుతాయి. నూతన ప్రక్రియలు ఉద్యోగరీత్యా కూడా ఆనందాన్ని కలిగిస్తాయి, విజయాలను తెచ్చిపెడతాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధిని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. సాహస నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం కార్యక్రమాల ద్వారా మంచి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. విజయాలు దగ్గరవుతాయి. రుణ సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. నేటి నక్షత్ర యోగాన్ని పరిశీలిద్దాం. నేటి నక్షత్రం అనురాధ నక్షత్రం. దీని అధిదేవత మిత్రుడు. నక్షత్రాధిపతి శని. శని యొక్క మహాదశ 19 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ అనురాధ నక్షత్రంలో చేపట్టేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఓర్పుతో, సహనంతో విజయాలను తెచ్చిపెడతాయి. అనురాధ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శని మహాదశతోటి ప్రారంభమవుతుంది. జాతకరీత్యా శని ప్రతికూలంగా ఉన్నప్పుడు, దశ అంతర్దశల్లో విపరీతమైనటువంటి కష్టాలని అనుభవిస్తున్నప్పుడు అనురాధ నక్షత్రంలో చేపట్టేటువంటి యజ్ఞ యాగాది కార్యక్రమాలు, చండీ హోమం, అలాగే ఏకాదశపూర్వక రుద్రాభిషేకం, అన్నదానం వంటివి శని ప్రీతిని కలిగిస్తాయి, ఆ కష్టాలని దూరం చేస్తాయి. అనురాధ నక్షత్రంలో చేపట్టేటువంటి ప్రయాణాలు సత్ఫలితాలని కలిగిస్తాయి, విజయాల్ని తెచ్చిపెడతాయి, ఆశించినటువంటి ప్రయోజనాల్ని దగ్గర చేస్తాయి. వివాహ విషయంలో వధూవరులది ఇద్దరిది కూడా అనురాధ నక్షత్రం అయినప్పుడు అది వివాహానికి అనుకూలం కాదు. కుజుడు భూమి యొక్క పుత్రుడు. మంగళవారం కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. కుజుడు యొక్క ప్రీతి ద్వారా రుణపీడ తొలగుతుంది. అలాగే ఆర్థిక విషయాల్లో మెరుగైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. సోదర ప్రేమ పెరుగుతుంది. స్థిరాస్తి విషయాల్లో కూడా కుజుడు యొక్క అనుగ్రహం ద్వారానే అనుకూలత పెరుగుతుంది. మరి మంగళవారం నాడు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టి కుజుడు యొక్క ప్రీతిని మనం పొందగలుగుతామో పరిశీలిద్దాం. మంగళవారం కుజగ్రహానికి సంబంధించినటువంటి రోజు. ఆంజనేయ స్వామికి ప్రియమైనటువంటి రోజు కూడా. మంగళవారం మీకు మంగళకరంగా, శుభప్రదంగా ఉండాలి అంటే కొన్ని విధి విధానాలని పాటించాలి. మంగళవారం నాడు హనుమాన్ చాలీసాని పఠించాలి. ఇది కుదరని వారు ఓం నమో ఆంజనేయ అనేటువంటి నామాన్ని 11 సార్లు మౌనంగా జపించాలి. ఎర్రపూలతో దైవాన్ని మంగళవారం నాడు ఆరాధించినట్టయితే శుభ ఫలితాలు ఏర్పడతాయి, కుజప్రీతి ఏర్పడుతుంది. గోధుమలు, బెల్లంతో చేసినటువంటి వంటకాలని నివేదన చేసి ఆరగించాలి. మంగళవారం కోర్టు లావాదేవీలకి చాలా మంచిది. సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించటం ఇంకా మంచిది. క్యారెట్లు, కందులు ఆహారంలో ఉండేలా చూసుకున్నట్టయితే ఇంకా శుభప్రదం. వీలైతే ప్రతిరోజు రాగి పాత్రలను ఉపయోగించడం శ్రేయస్కరం. కుదరకపోతే కనీసం మంగళవారం నాడైనా రాగి చెంబుతో నీళ్లు త్రాగినట్టయితే కుజుడు యొక్క ప్రీతి ఏర్పడుతుంది. పొట్లకాయలు, కోడిగుడ్లు మంగళవారం నాడు తినకపోవటం మంచిది. తూర్పు దిక్కు ప్రయాణాలు మంగళవారం నాడు మేలును కలిగిస్తాయి. ఎర్రటి దుస్తుల్ని ధరించినట్టయితే కుజుడు యొక్క అనుగ్రహం బాగా ఏర్పడుతుంది. వీలైతే మంగళవారం రాత్రి అల్పాహారాన్ని మాత్రమే స్వీకరించినట్టయితే ఆరోగ్య రక్షణ కూడా చేకూరుతుంది. ఇవి ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలోని విశేషాలు. ఇప్పుడు గృహబల మంచంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం. తిరిగి రేపటి శుభమస్తు కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఇంటి నిర్మాణం పూర్తయిన పిదప ఇంటి బయట హాయిగా అరుగులపైన కూర్చొని
సంభాషించుకునేందుకు వీలుగా, కొన్ని చోట్ల బయట అరుగులు కట్టేటువంటి సంప్రదాయబద్ధమైనటువంటి తత్వం కూడా ఉన్నది. అయితే ఈ అరుగుల నిర్మాణ విషయంలో వాస్తుశాస్త్రరీత్యా సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది అనే విషయాన్ని అర్థం చేసుకుంటూ, గృహము యొక్క అగ్రభాగం పల్లంగా ఉండి పృష్ఠభాగము ఎత్తుగా ఉన్నట్లయితే గృహ యజమానికి అనేక ఈతి బాధలు కలుగుతాయి. కాబట్టి అరుగుల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. సింహద్వారం ఉన్నటువంటి భాగం అగ్రభాగం, వెనకనున్న భాగం పృష్ఠభాగం. అందువల్ల సింహద్వారము ఏ దిశలో కట్టినప్పటికీ ఆ దిశలో ఎత్తుగా ఉండేటట్టు అరుగులు నిర్మించాలి. వెనుక భాగం ఏ దిశ అయినను పల్లంగానే ఉండాలి సుమా అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సింహద్వారానికి ఎదురుగా కానీ మరొక చోట కానీ నిర్మించిన అరుగుల యొక్క విషయాలను గుర్చి పాంచాలాది శైలీ భేదములతో సహా విశేషముగా విశ్వకర్మ వాస్తుశాస్త్రంలో చాలా చక్కగా వివరించడం జరిగింది. శాలాగృహములందున్న గర్భమునందలి నేల భాగము కంటే ముందు వసారాలో ఉన్నటువంటి నేల భాగం అంటే అరుగుల యొక్క భాగం దిక్కులతో ప్రసక్తి లేకుండా ఎత్తుగా ఉండాలి, లేక సమముగా కూడా ఉండొచ్చు. మిగిలిన దిశలందలి వరండాలు అరుగుల ఎత్తు సమానంగా ఉండాలి. ముందు భాగమున వరండా తప్ప మిగిలిన దిశలందలి వరండాలు అరుగులు గర్భం కంటే ఎత్తుగా కనుక ఉన్నట్లయితే దోషం కలుగుతుంది. గోడలు సమంగా ఉండవచ్చును, లేక తగ్గి కూడా ఉండవచ్చు. దక్షిణ పశ్చిమ సింహద్వారములు గల ఇండ్లకు అరుగులు ఎత్తుగా ఉండాలి. గర్భం కంటే అరుగులు పల్లంగా ఉంటే ఆ గృహస్థుడు రుణగ్రస్తుడవుతాడు. తూర్పు ఉత్తర సింహద్వారములు కలిగినటువంటి గృహాలకు అరుగులు గర్భం కంటే పల్లంగా ఉండాలి. లోపల నుంచి వచ్చేటువంటి నీరు అరుగుల మీద నుంచి పోవునట్లు నీటి వాటం కూడా ఏర్పాటు చేసుకోవాలి. అట్లు కాకుండా అరుగులు గనక ఎత్తుగా ఉన్నట్లయితే ఆ గృహస్థునికి ఎంత ఆదాయం వచ్చినప్పటికీ కూడా సరిపోక రుణాలు చేయవలసి వస్తుంది. తూర్పు ఉత్తరం సింహద్వార గృహముల అరుగుల ఎత్తు దోషము పోవు నిమిత్తం కోసం అరుగులు గర్భం కంటే పల్లము చేయుట ఉత్తమమైనటువంటి పద్ధతి. అట్లా చేయకపోయినట్లయితే మరొక వసారా కట్టిన ఆ దోషం కొంతవరకు తగ్గిపోతుంది. తూర్పు ఉత్తర సింహద్వారం కలిగిన గృహానికి ముందు భాగాన కట్టబడేటువంటి అరుగుల వసారా గదులు పల్లంగా ఉండాలని, దక్షిణ పశ్చిమ సింహద్వారం గల ఇండ్లకు ముందు కట్టేటువంటి అరుగులు ఎత్తుగా ఉండాలని నియమం ఎక్కడా చెప్పబడలేదు అని చెప్పేసి పూర్వశాస్త్రంలో చెప్పింది. అయినప్పటికీ నేటి వాస్తుశాస్త్రవేత్తలు శాస్త్రీయంగా కట్టబడిన గృహాలకు అరుగులు కొన్ని చోట్లందు పల్లంగా కొన్ని చోట్లందు ఎత్తుగా చేయించడం జరుగుతోంది. వారి దిశలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దిశకు ప్రాధాన్యత ఇస్తూ గృహానికి కట్టవలసిన అరుగుల నిర్మాణంలో అనేక విశేషాంశాలను పాటిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఉత్తర దిశలో ఉన్నటువంటి ఇళ్లకు ఆ యొక్క గర్భం కన్నా కూడాను అరుగు తక్కువలోనే కట్టవలే. అంటే ఉత్తరం ఎప్పుడూ కూడా పల్లంగా ఉండాలి, దక్షిణం ఎప్పుడూ కూడా ఎత్తులో ఉండాలి. దక్షిణం నుంచి ఉత్తరంలోకి వచ్చేటువంటి వారికి ఉత్తరం గేటు పెట్టుకొని ఆ గేటులో నుంచి ఇంట్లోకి వచ్చేటువంటి వారికి అరుగులు మాత్రం ఆ యొక్క కాంపౌండ్ వాళ్ళు కన్నా కూడా కించిత్తు ఆ పృష్ఠభాగం లోపల పృష్ఠభాగం కంటే కూడా తక్కువలో ఉండేటట్టుగా నిర్మాణం చేసుకోవాలి. అదే పడమర వైపు కట్టేటువంటి వాళ్ళు ఎత్తైనటువంటి అరుగుల నిర్మాణం చేసుకోవడంలో తప్పు లేదు. నేటి వాస్తు సందేహాన్ని పరిశీలించినట్లయితే తరచూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాము,
దానికి నివారణ ఉపాయం వాస్తుశాస్త్రరీత్యా ఏదైనా ఉన్నదా అన్నది ప్రశ్న. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు. ఇంటి యజమాని దగ్గర నుంచి తరచూ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఏదో విధమైనటువంటి అనారోగ్య పరిస్థితులు కనుక అలా చవి చూస్తూ ఉన్నట్లయితే ఈ అనారోగ్య పరిస్థితి నుంచి బయలుపడటానికి ఆదివారం నాడు రాగి చెంబులో నీళ్లు తీసుకొని బెల్లం ముక్క వేసి సూర్య భగవానికి అర్ఘ్యప్రదానం చేయాలి. అలాగే బెల్లం ఒక 1/2 కేజీ తీసుకొని ఆదివారం నాడు పారేటువంటి నీటిలో కనుక వదిలినట్లయితే తప్పనిసరిగా అనారోగ్య లక్షణాల నుంచి బయలుపడి ఆరోగ్యప్రదమైన జీవితాన్ని సాగించడానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు మరునాడు చెప్పుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. వివాహిత స్త్రీలు పాపి